అదేదో మన తెలంగాణలో ఒక ఆయన వాళ్ళ అమ్మాయి ఒక అబ్బాయిని ఎస్సీ అబ్బాయిని లవ్ చేసిందని చెప్పేసి హత్య చేయించాడు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది ఇప్పటిదాకా కూడా అందరి మెదడులో ఉంది. అట్లాగే ఇక్కడ పరువు హత్యలు, ఎవరైనా దళిత బడుగు బలహీన వర్గాల అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే అగ్ర కులాలని చెప్పబడే అదర్ క్యాస్ట్స్, వాస్తవంగా అగ్ర కులాలు కాదు వాళ్ళు, ఓసీ అంటే అదర్ క్యాస్ట్స్, రిజర్వేషన్ పొందని కులాలు అనమాట. వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇళ్లలో ఎలాంటి ఇది ఉంది అన్నటువంటిది హైలైట్ చేస్తున్నారు. బట్ అదే మతాంతర వివాహం వలన తలెత్తిన యాస్మిన్ ఉదంతం చిత్తూరు జిల్లాలోది మనం పట్టించుకోలేదు, కానీ నేషనల్ మీడియా వాళ్ళు టచ్ చేస్తున్నారు. మతాంతర వివాహం చేసుకున్నందుకు సాయి అనేటటువంటి కుర్రోడు చేసుకుంటే వాళ్ళ భార్యని మీ నాన్నకు ఒంట్లో బాగాలేదని చెప్పి తీసుకెళ్ళి ఆ తర్వాతన హత్య చేసి ఆ తండ్రి సోదరుడు తప్పించుకుని పారిపోయినటువంటి సంఘటన. అదే ఒక ఇదైతే హిందుత్వానికి సంబంధించింది అయితే కనుక ఏం జరుగుతుందని తెలుసు. ఇలాంటివే చర్చకు వస్తున్నాయి ఇప్పుడు.